పిల్లాడవయ్యా నువ్వు 6 రోజులకి. 6 రోజులు శిశువు ఏం చేస్తారండి అసలు? తలమావి వీడని నిశువు అన్నాడు చివరి ఎత్తుగీతలు. అంటే తల్లి గర్భం నుంచి మనం బయటపడిన మావి అని మావి కప్పేసింది అంటారు. కప్పేసిన గర్భసంచి మావి ఉంటుంది, ఆ మావి అంటారు దాన్ని. ఆ నూగులా కప్పేస్తుంది. ఆ మావితో సహా బయటకు వస్తాడు. తర్వాత క్రమంగా ఆ మావి విడిపోతుంది. 6 రోజులకి పూర్తిగా విడదు, ఇంకా నూగు మావి కొంత ఉంటుంది. అందుకని నీవు తలమావి వీడని నిశువు వయస్సు అన్నాడు. ఇసువుగా ఇంకా నిశువు, ఇసువు నిశువు రెండు. అంత శిశువుగా ఉన్నప్పుడే జేజేల దళవాయి నాయకరపు పట్టమను నుంచి తారకు గట్టి ప్రౌఢతల రణక్రీడను రణించుతరి మహాత్మ. బా 6 రోజులకి ఎవడన్నా దేవతల నాయకత్వాన్ని వహించి భయంకరమైన తారకాసురుణ్ణి యుద్ధంలో జయించినవాడు ప్రపంచం మొత్తం మీద ఎవడన్నా ఉన్నాడండి అసలు? ఒక కుమారస్వామి తప్ప. ఇది తేడా. అందుకని ఆయన కాము కామని అనాలి. అదే ఈయన అనట్లేదుట. అయితే వ్యంగ్యం వేభమో అనకపోతే నువ్వు అనట్లేదు కానీ వాళ్ళు అంటున్నారయ్యా. ఎవరట? శత్రువులు. శత్రువులు ఎందుకంటారండి? రక్కసుల మోక. ఈయన బల్లెపు ధాటికి తట్టుకోలేక, ఈయన బాణాల ధాటికి తట్టుకోలేక కావు కావు రక్షించు రక్షించు అని రక్కసుల మోక అరుస్తుంటే దేవతల సైన్యంలో ఉన్నవాళ్ళు అనుకున్నట్టు ఈ పిల్లాడు అనాలరా కావు కావమని, నిన్నే పుట్టాడు కాబట్టి వీడు బదులు వాళ్ళు అంటున్నారా అన్నట్టు. వాళ్ళు కావు కావమంటున్నారు. ఈయన ఏమంటున్నాడు? ననిచే నీయడ సింహనాద వికృతి యా అని ఆయన సింహనాదం చేస్తున్నాడు. రా రా రెండు దమ్ముంటే రా అని సింహం గర్జించినట్టుగా గర్జిస్తున్నట్టు. పసిపిల్లాడేమో సింహగర్జన చేస్తున్నాడు. భయంకరమైన శత్రువులేమో కావు కావమంటున్నారు. అంటే ఇటు జరగాల్సింది అటు జరుగుతోంది, అటు జరగాల్సింది ఇటు జరుగుతోంది. రెండో పాదం పొత్తులు తొలువేలు పుల్ల గంటులనే గాని, పొత్తులు తొలువేలు పుల్ల గంటులనే గాని హత్తిని మేన వజ్రాంగి జోడు. 6 రోజుల బిడ్డని పొత్తిళ్లలో బిడ్డ అంటారు. ఏమిటి పొత్తిళ్ళు? గుడ్డపీలికలు. ఆ పొత్తిళ్లలో బిడ్డ ఉండాలి. 6 రోజుల బిడ్డ పొత్తిళ్లలో ఉండాలి. కానీ ఈయన లేట. ఈయన ఎక్కడున్నట్ట? హత్తిని మేన వజ్రాంగి జోడు. గుడ్డపీలికల మధ్యలో జాకెట్ గుడ్డ గోచిగా పెట్టుకుని బతకాల్సిన నువ్వు వజ్రాల కవచాన్ని ధరించాడు. మరి యుద్ధం చేసే వీరుడు వజ్రాల కవచం ధరించకపోతే మామూలు వీరుడే ఎనప కవచం ధరిస్తాడు. మహారాజు కుమారుడు బంగారు కవచం ధరిస్తాడు. శివపార్వతుల కుమారుడు వజ్రాల కవచం ధరిస్తాడు. వజ్రాంగి అంటే వజ్ర కవచం. వజ్ర కవచాన్ని ధరించట. కానీ కవి చూడని చమత్కారం, నువ్వు ధరిస్తే ధరించావు కానీ పొత్తుళ్ళు ఏమైనా బాధపడక్కర్లేదయా. ఆ పొత్తుళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు. ఎవరట? తొలువేలుపులు. ఇదో విచిత్రమైన మాట. వేలుపులు అంటే దేవతలు, తొలువేలుపులు అంటే వేలుపుల కంటే ముందు వాళ్ళు అంటే రాక్షసులు. ఇది విచిత్రం. రాక్షసులే పెద్దవాళ్ళు. దితి అదితి అంటారు. దితి పెద్ద భార్య, అదితి రెండో భార్య. అందుకని దితి కుమారుల దైత్యులు పెద్దవాళ్ళు అన్నవారు. ఇప్పుడు ఇదో పెద్ద విచిత్రం. ఇది పెద్దవాళ్ళు దుర్మార్గులే ఉండడం, చిన్నవాళ్ళు సన్మార్గులు. సముద్రుడు కుమార్తెలు జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి. జ్యేష్ఠాదేవి పెద్దావిడ, ఆవిడ శనిదేవత. లక్ష్మీదేవి చిన్నావిడ, ఆవిడ ఐశ్వర్య దేవత. అందుకే పెద్దమ్మ అంటారు. ఎవడైనా పెట్టిన వ్యాపారాలన్నీ మట్టి అయిపోతూ ఉంటే వాడిని ఎత్తి మీద పెద్దమ్మ ఉందిరా. పెద్దమ్మ అంటే జ్యేష్ఠాదేవి, చిన్నమ్మ అంటే లక్ష్మీదేవి. అది తేడా. అందుకంటే పెద్ద పిల్ల పెద్ద కొడుకైనంత మాత్రం గొప్పవాడు అవ్వాలని ఏం లేదండి. సముద్రుడు పెద్ద కూతురు శనిదేవత. అలాగా కశ్యపుని సంతానంలో దితి సంతానం అంతా రాక్షసులే. వాళ్ళు పెద్దవాళ్ళే. మరి తొలి వేలుపుల కంటే ముందు వాళ్ళు పెద్దవాళ్ళని అర్థం. రాక్షసులకు పొత్తులు ఎందుకంటే వాళ్ళని చిన్నపిల్ల కాదు. ఈయన బాణాలు వేసి చంపుతూ ఉంటే ఎక్కడ గాయం అక్కడ గాయం అయితే ఈ గుడ్డ పీలికలే అక్కడ అద్దుకుందుకు ఉపయోగపడుతున్నాయట. ఏం కవిత్వం, ఏమి ఊహ, ఏమి భావుకథ. 6 రోజులు పసిపిల్లాడు అరిచే అరుపులేమిటి, వాడే వస్తువులేమిటి, అతని చుట్టూ ఉండే వాతావరణం ఏమిటి, ఇది తీసుకెళ్లి యుద్ధంలో ఓడిపోయిన సైనికులకి పెడుతున్నాడండి. అన్వయం అంటే అది. వాళ్ళ వ్యవహారాలన్నీ ఈయనకి పెడుతున్నాడండి. వాడు ధరించాల్సిన వజ్ర కవచం ఈయన ధరించట. ఈయన అద్దుకోవలసిన పొత్తుళ్ళన్నీ వాళ్ళు గాయాలకు అద్దుకుంటున్నారట. ఇంకో మాట, ఆ మాటతో వదిలేట్లా. 4 పాదాల శేషపద్యం అండి. ఎంత ప్రతిభ! 4 చూపించాలి కదా. వసవల్పు దైత్యుల వ్రయ్యు గుండె నెగాని నిన్ను గప్పె వీరచందన పుతావి. పసిపిల్లాడు శరీరం వసవాసన వేస్తుంది. వస అనేది ఒక రకమైన పదార్థం. వసపోసారు అంటారు. బాగా ఎక్కువ వాగుతూ ఉంటారు కొంతమంది. ఊరికే కబుర్లే. వీళ్ళకి ఏమన్నా ఈ చిన్నప్పుడు వస పోసేసారా బాగా అంటారు. చిన్నప్పుడు వస పోస్తారు. ఎందుకంటే మాట రావాలి అంటే స్వచ్ఛంగా స్పష్టంగా ఆ వస పోయాలి. కొంచెం ఎక్కువ పోసారనుకో, చెంచాతో పోయాల్సిన వసలు డబ్బాతో పోసేసారనుకో, వీళ్ళు పెరిగాక ఇంకా వాళ్ళు ఏ ఉద్యోగం చేయని బతకని పక్క ఉద్యోగం కొద్దిగో. నిన్న మా ఇంట్లో ఏం జరిగిందంటే ఆయన మొదలెట్టి ఇంకా మళ్ళీ 1 గంట కొట్టు 2 గంటల కొట్టు ఆపరం, నెత్తిమి కొట్టేవరకు ఆపరం. సుత్తి, వీర సుత్తి, రబ్బర్ సుత్తి అనేది సుత్తి వీరభద్రరావు సినిమాలో చెప్తారు చూడండి. ఈ వరస సుత్తే. ఇంకా అప్పుడు అంటారు బాగా వస పోసేసారు రా ఇతనికి, ఊరికే వాగుతున్నాడు ఇలాగే వసపెట్టలాగంటారు. వసపెట్లు కూడా ఉంటాయి కొన్ని. ఆ వస పసిపిల్లలకి ఆ వస పోయడం వల్ల ఆ వస వాసన శరీరం మీద ఉంటుంది. ఈయనకి ఆ వస వాసన లేదుట. మరి ఏముంది? వస వెల్పు దైత్యుల వ్రయ్యు గుండెన కానీ
నినుగప్ప వీరచందనపు తావి. ఆ వస అనే పదార్థం ఇలా ఎక్కడైనా పూసినట్టు రాసినట్టు పూసినట్టు ఏం కనపట్టలేదు. ఈయన పూసుకున్నది వీరచందనం. వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరు తెల్పుడి అని పాఠం అన్నట్టుగా ఆ వీరగంధం పూసుకున్నట్టు. మరి వీరుడండి, మరి 6 రోజుల పిల్లాడికేమో వీరగంధం పూశారా? మరి ఇంతకీ ఈ వస ఎవరికి పూశారండి? వాళ్ళు పూసుకున్నారులే. ఎందుకంటే వ్రయ్యు గుండెన కానీ బాణం వేసి దెబ్బ కొడితే ఆ గుండె ఇలా చీలిపోతే ఆ గుండె వసవాసనే వేస్తుంది. మీరేం పసిపిల్లాడి వస ఏదో అయిపోయిందని మీరేం బాధపడక్కల. ఈ వస అక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడ ఆ వీరగంధం ఇక్కడికి వచ్చింది. అంటే 6 ముఖాలు యుద్ధానికి ప్రయత్నించేసరికి వారు వీరయ్యారు, వీరు వారయ్యారు. అది పద్యం. తెనాలి రామకృష్ణుడు అంటే మజాక.